అసలు నిజంగా అనుకున్నాను ఈసారి రాకపోవచ్చు అని, కానీ వచ్చాయి. కరెక్ట్గా మే నెలలో వచ్చేస్తాయండి. అది ఏ రోజైనా వేయండి మీరు, మేలో అయితే ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది. ఇంక ఎప్పుడు మధ్యలో పూసేది అనేదే ఉండదు. అది అసలు మేలో డెఫినెట్గా వస్తుంది. ఇది మే ఫ్లవర్ అంటారు. కానీ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది బాల్ లిల్లీ అని చెప్పి చూపిస్తూ ఉంది. సరే చూస్తాము. మీ అందరికీ ఏ విధంగా ఈ పేరు తెలుసో నాకు తెలియదు, కానీ మే ఫ్లవర్ అని కూడా మేమైతే అనేవాళ్ళము చిన్నప్పటి నుంచి. ఇది మాకు తెలుసు, మే ఫ్లవర్ అని అంటాము. కానీ మే ఫ్లవర్ అని ఎందుకంటాం, అది మే నెలలోనే పూస్తుంది కాబట్టి మే ఫ్లవర్ అని పిలిచేవాళ్ళు ఏమో. కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం బాల్ లిల్లీ అని ఉంది. అది కరెక్టా ఇది కరెక్టా ఏమనేది తెలియదు నాకైతే. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఒక ఫ్లవర్ అయితే చూపిస్తున్నాను. దీన్ని మనం మామూలుగా మే ఫ్లవర్ అంటూ ఉంటారు. మే ఫ్లవర్ అని ఎందుకంటారంటే దీన్ని మేలో వస్తుంది కాబట్టి మే ఫ్లవర్ అంటారు. కానీ చాలా వరకు దీన్ని నేను గూగుల్లో సెర్చ్ చేశాను, బాల్ లిల్లీ అని కూడా అంటారంట. అంటే బాల్ లిల్లీ, బాల్ లాగా ఉంటుంది కాబట్టి చూసేదానికి ఒక బాల్ లాగే ఉంటుంది. అది చూడండి, రౌండ్గా బాల్ లాగా ఉంటుంది. అందుకని దీన్ని బాల్ లిల్లీ అని కూడా పిలుస్తారు. మే ఫ్లవర్ అని మనము అంటూ ఉంటాము. అది కరెక్టా ఇది కరెక్టా నాకైతే కరెక్ట్గా తెలీదు. కానీ ఇది మేలోనే వస్తుందండి. ఎక్కడున్నా కూడా దాని గడ్డ అనేది చూడండి, ఈ విధంగా గడ్డ అయితే ఉంటుంది. గడ్డలు ఉన్నాయి. నేను గడ్డలు తీసి సపరేట్గా మళ్ళీ వేశాను. ఈసారి రాదు అనుకున్నాను, కానీ గడ్డలోనే ఆ విధంగా మొలకలు వచ్చేసి నాకు ఇది చూడండి, గడ్డ నుంచే వచ్చేసి పైకి ఓన్లీ ఈ ఫ్లవర్ మాత్రం వచ్చేసింది. మేకి డెఫినెట్గా మేలో వచ్చేస్తుంది అంతే. అది మీరు ఎక్కడైనా వేయండి, ఒట్టి ఆకులు ఈ విధంగా ఉండిపోతాయి కొన్ని రోజులు. కానీ ఈ ఫ్లవర్ మాత్రం మే నెలలోనే మనకు వస్తుందనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది నేను రాదు ఈసారి, అంటే గడ్డి ఇప్పుడే వేసాను కదా, ఇది ఎప్పుడు ఇంకా ఆకులు పెట్టుకొని ఎప్పుడుకి వస్తుందా అని అనుకున్నాను. కానీ చూడండి, ఇక్కడ ఒకటి కూడా వచ్చింది. ఇక్కడ ఒక గడ్డ ఉంది. అన్ని గడ్డలన్నీ మొత్తం ఒకే పాట్లో వేసేసాను. ఇక్కడ ఒకటి వచ్చింది. ఇప్పుడు 2 మే ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇది ఒక ఫ్లవరు, ఇది ఇంకా పూస్తూ ఉంది. ఇది ఇంకా మొగ్గలోనే ఉంది. ఇది బాగా విరపూసిపోయింది. చూశారు కదా ఎంత బాగుంది, చాలా బాగుంది. నిజంగా బాల్ లాగే ఉంటుంది ఇది చూసేదానికి. అందుకే దీనికి బాల్ లిల్లీ అని చెప్పి పేరు అంటే ఉంది.